హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మ్యాగీని సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కనుక ఒకసారి ట్రై చేస్తారంటే ఎప్పుడు మ్యాగీ చేసినా సరే ఇలాగే ట్రై చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పచ్చి బఠానీ, ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం టమాటా ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఎన్ని మ్యాగీస్ అయితే తీసుకుంటామో అన్ని మ్యాగీ ప్యాకెట్స్ని, మనకి మ్యాగీ ప్యాకెట్స్లో వస్తుంది కదా, ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న ఈ మ్యాగీని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇవి కొంచెం అలా ఉడికిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉంటే మనకి ఇవి విడిపోతాయి. ఇలా అన్నీ విడిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే మనకి మ్యాగీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. వాటర్ అన్నీ కూడా ఇంకిపోతాయి. ఇలా మొత్తం వాటర్ ఇంకిపోకుండా కొంచెం అడుగున చెమ్మగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే దీనిపైన కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మ్యాగీ ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.